ప్రజాప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టులు విడుదల చేసే ప్రక్రియను మంత్రులు ప్రారంభించారు. కీలక అంశాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టులు ప్రజల ముందు పెట్టాలని నిర్ణయించారు. మొత్తం 10 అంశాలపై నివేదికలు సిద్ధం చేయగా తొలుత విద్యుత్ శాఖపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరాలు వెల్లడించారు. 4 అంశాలపై స్వయంగా నివేదికలు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సిద్ధమవుతున్నారు. అసలు ఏంటి ఈ ప్రోగ్రెస్ రిపోర్టు? వీటి ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఏం చెప్పాలనుకుంటుంది? దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. వెంకటేష్, ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదైతే గత 2 ఏళ్ల క్రితం ఏర్పాటైందో అప్పటి నుంచి ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకే విషయాన్ని పదే చెప్తూ వస్తున్నారు. ఏదైతే ప్రస్తుతం వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రాన్ని తొలుత ఐసీయూలోకి తీసుకొస్తాం, తర్వాత ఐసీయూ నుంచి సాధారణ స్థాయికి తీసుకురావడానికి సమయం పడుతుందని చెప్తూ వస్తున్నారు. అలాగే 2 ఏళ్ల కూటమి పాలనలో భాగంగా ఇటీవల సీఎం చెప్పిన మాట ఏంటంటే వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రాన్ని మాత్రం ఐసీయూలోకి మాత్రమే ప్రస్తుతానికి తేగలిగామని చెప్పి ఆయన చెప్తూ వస్తున్నారు. అయితే నాటి పరిస్థితులు ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో 2014 జూన్ 12వ తేదీన అప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి 7 శ్వేతపత్రాలు అనేది ప్రభుత్వం మొత్తంగా విడుదల చేసింది. అంటే అప్పుడు వరకు ఉన్న పరిస్థితి 2014-19 వరకు రాష్ట్రంలో కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ తర్వాత 19-24 మధ్య ఎలాంటి పరిస్థితులు తలెత్తాయి, అలాగే ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఈ 5 ఏళ్లలో అన్న దాని మీద ఒక 7 శ్వేతపత్రాలు అనేది సీఎం చంద్రబాబు విడుదల చేయడం జరిగింది. తర్వాత ప్రస్తుతం తాజాగా ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి ఈ 2 ఏళ్లలో ఏం సాధించారు, ఎలాంటి పరిస్థితుల నుంచి ఎంతవరకు వచ్చింది అన్న దాని మీద కీలకంగా ఈ రంగాల వారీగా ఈ ప్రగతి నివేదికలు విడుదల చేయాలని చెప్పి నిర్ణయించారు. ఇందులో భాగంగానే మొత్తం 10 రంగాలను ఎంచుకున్నారు. వాటిల్లో తొలుత విద్యుత్ శాఖకు సంబంధించి ఇవాళ మంత్రి గొట్టిపాటి రవికుమార్ 2 ఏళ్ల విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రగతి నివేదిక విడుదల చేశారు. అలాగే కీలక అంశాలు ఏదైతే మైనింగ్, ఎక్సైజ్ శాఖ, అలాగే మైనింగ్, అలాగే పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఇలా వివిధ అంశాలను ఎంచుకుని వాటిపైన కూడా వరుసగా ఈ ఆయా శాఖల మంత్రులు లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తంగా జూలై 18వ తేదీలోగా ఈ ప్రగతి నివేదికలు అనేది పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించారు. మొత్తంగా 10 ప్రాధాన్య అంశాలకు సంబంధించి ప్రగతి నివేదికలు అనేది విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా 4 ప్రగతి నివేదికలు విడుదల చేస్తానని కూడా చెప్పారు. అందుకు తగ్గ కసరత్తు కూడా సాగుతుంది. అయితే ప్రధానంగా కనుక చూస్తే ఇవాళ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేపట్టిన విద్యుత్ శాఖకు కనుక సంబంధించి కనుక చూస్తే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో మొత్తంగా విద్యుత్ శాఖను మొత్తంగా 49,000 కోట్ల రూపాయల అప్పులు ఊబిలోకి నెట్టారని చెప్పి ఆయన వివరించడం జరిగింది. అలాగే ప్రజల మీద 9 సార్లు విద్యుత్ భారం మోపడంతో ఆయా ఏ విధంగా విద్యుత్ భారం మోపారు ఏంటి అన్న దాని మీద కూడా ఆయన సవివరంగా చెప్పారు. అలాగే దీంతో పాటు ఏదైతే 9 సార్లు విద్యుత్ భారం మోపడానికి గల కారణాలు కూడా బయట విద్యుత్ కొనుగోలు ఏదైతే 12 రూపాయల నుంచి యూనిట్ ధర 12 రూపాయల నుంచి 15 రూపాయలు కూడా కొనుగోలు చేయడం వల్లే ఈ మేర ప్రజలపైన భారం పడాల్సి వచ్చిందని చెప్పి కూడా ఆయన వివరించడం జరిగింది. గత 2 ఏళ్ల నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏ విధంగా యూనిట్ విద్యుత్ ఛార్జీలు తగ్గించుకుంటూ వచ్చింది, కొనుగోలు ఛార్జీలు బయట నుంచి కొనుగోలు ఏ విధంగా తగ్గించుకొట్టిందని చెప్పారు. ఇందులో కనుక ప్రధానంగా చూస్తే 2019-24 కాలంలో మొత్తంగా 20,000 కోట్ల రూపాయల ట్రూఅప్ ఛార్జీలు భారం ప్రజలపై పడగా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ప్రజలపై దాదాపు 4,497 కోట్ల రూపాయలు ట్రూఅప్ ఛార్జీలు పడకుండా ఏ విధంగా సర్దుబాటు చేయగలిగారన్న విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే గడిచిన 2 ఏళ్లలో ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు బయట నుంచి విద్యుత్ కొనుగోలు యూనిట్ ధర ₹5.42 ఉంటే అక్కడి నుంచి ప్రస్తుతం ₹4.90కి విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్లు కూడా వివరించారు. మొత్తంగా చూస్తే కనుక 52 పైసల మీద ప్రస్తుతం వరకు కూడా విద్యుత్ ఛార్జీలు గత 2 ఏళ్లలో విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గించామని చెప్పి వివరించారు. ఈ ఏడాది చివరి నాటికి దాన్ని ₹4.60కి అంటే మొత్తంగా మరో 30 పైసలు తగ్గించాలని చెప్పి కూడా తగ్గించే విధంగా కూడా కసరత్తు చేస్తున్నట్లుగా తెలిపారు. అలాగే మొత్తంగా 2029 నాటికి ఈ 5 ఏళ్ల కాలం పూర్తయ్యేసరికి ఈ ధరను కూడా కేవలం ₹1.19కి మాత్రం తీసుకొచ్చే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కూడా వివరించారు. అలాగే ఇక మొత్తంగా సబ్స్టేషన్లు అలాగే ట్రాన్స్ఫార్మర్ నిర్మాణానికి మొత్తంగా 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు కూడా తెలిపారు. అలాగే ప్రధానంగా రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా కేంద్రంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా వివరించారు. ఇందులో భాగంగా దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ గ్రీన్ ఎనర్జీ ద్వారా సాధించాలని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా తెలిపారు. వీటి ద్వారా మొత్తంగా ఏదైతే 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఉందో 7.5 లక్షల ఉద్యోగాలు వీటి ద్వారానే ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మొత్తంగా మరిన్ని శాఖలకు సంబంధించి కూడా వరుసగా ఈ ప్రగతి నివేదికలు అనేది ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు కూడా విడుదల చేయనున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వెంకటేష్, కెమెరా పర్సన్ కోటేశ్వరరావుతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.